హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విజ్ఞాన శాస్త్రం సహాయంతో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతాం. కానీ ఈ విశ్వంలో ఇంకా ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయి అంటే వాటికి సమాధానం ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రం దగ్గర కూడా లేదు. శాస్త్రవేత్తలు ఇంకా వీటికి సమాధానం వెతికే పనిలోనే ఉన్నారు. ఇవాల్టి వీడియోలో మనం ఎలాంటి ప్రశ్నల గురించి తెలుసుకోబోతున్నాం అంటే వాటికి సమాధానం సైన్స్ దగ్గర కూడా లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ 10. ఈ అనంతకోటి బ్రహ్మాండంలో మనం మాత్రమే ఉన్నామా? ఏ 10 ప్రశ్నలకైతే సైన్స్ దగ్గర సమాధానం లేదో అందులో ఇది కూడా ఒకటి. ఈ విశ్వంలో బిలియన్ ట్రిలియన్ సంఖ్యలో నక్షత్రాలున్నాయి. ఈ నక్షత్రాల చుట్టూ వీటికంటే ఎక్కువగా గ్రహాలున్నాయి. ఇక ఉపగ్రహాలనైతే మనం లెక్కించలేం. అయితే ఇక్కడ ప్రశ్న ఏమొస్తుందంటే, భూమి మీద మాత్రమే జీవం ఉందా, లేదా భూమి బయట ఉండే వేరే గ్రహాల మీద కూడా జీవం ఉందా? ఒకవేళ ఉంటే అవి ఎలా కనిపిస్తాయి? మనకంటే బాగా డెవలప్ అయి ఉంటాయా? సైన్స్ ఈ రోజు వరకు దీనికి సమాధానం ఇవ్వలేకపోయింది. మనకు మొదట్లో ఏమనిపించేదంటే ఈ నీటిలో జీవం ఉండే ఛాన్స్ లేదు అని. ఎందుకంటే ఇక్కడ కావలసినంత ఆక్సిజన్ లేదు కాబట్టి. దాదాపు ప్రతి జీవికి ఆక్సిజన్ అవసరం ఉంటుంది. కానీ సముద్రంలో ఉండే జీవులు ఏం ప్రూవ్ చేశాయంటే ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పటికీ నీటిలో జీవం ఉండటం సాధ్యమవుతుంది అని. కానీ బ్రతకడానికి అవసరాలు వేరువేరుగా ఉంటాయి. ఈ ప్రకారం చూస్తే వేరే గ్రహం మీద ఉండే జీవానికి కూడా అక్కడ జీవించి ఉండడానికి అక్కడ పర్యావరణం మంచిగా ఉండి ఉంటుంది. అక్కడ అవి జీవించడానికి ఆక్సిజన్ కాకుండా ఆ గ్రహం మీద ఉండే వేరే మెటీరియల్ అయి ఉంటుంది. కానీ ఈ ప్రశ్నకు మనం ఇప్పటి వరకు కూడా సమాధానాన్ని తెలుసుకోలేకపోయాం. 9. దేవుడు నిజంగా ఉన్నాడా? మనకి దేవుడు చాలా పేర్లతో పరిచయం ఉంది. లైక్ గాడ్, అల్లా, భగవాన్, యేసు. చాలామంది ఏం నమ్ముతారంటే ఈ పూర్తి విశ్వాన్ని దేవుడే సృష్టించాడు అని. కానీ వైజ్ఞానికులు ఎప్పుడూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు దేవుణ్ణి నమ్ముతారు, మరికొందరు నమ్మరు. కానీ చాలామంది సైంటిస్టులు ఏం నమ్ముతారంటే ఈ పూర్తి విశ్వం దాదాపు 13.5 బిలియన్ సంవత్సరాల ముందు బిగ్ బ్యాంగ్ కారణంగా జన్మించింది అని. అప్పటి నుంచి ఈ విశ్వం దాని సైజు పెంచుకుంటూ పోతోంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే అసలు ఈ విస్ఫోటనం ఎందుకు జరిగింది? ఈ బిగ్ బ్యాంగ్కి ముందు ఏముండేది? ఈ ప్రశ్నకు సమాధానం ఈ రోజు కూడా సైన్స్ దగ్గర లేదు. భూమిపైన జీవం ఎలా మొదలైంది అన్న దాని గురించి కూడా సైంటిస్టులు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. బిగ్ బ్యాంగ్ మరియు క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క మిస్టీరియస్ ప్రపంచం, జీవం ఉండడానికి భూమి, సూర్యుడికి భూమికి మధ్య ఉన్న సరైన దూరం, దీని వాతావరణం, దీని చంద్రుడు, ఋతువులు మారడం, రాత్రి పగలు, మన మానవ జాతి, ఇవన్నీ ఎంత సిస్టమేటిక్గా ఉన్నాయంటే ఎవరో బాగా ఆలోచించి వీటిని తయారు చేశారు అన్నట్టుగా. ఇవన్నీ కలిసి చాలా మందిని ఎలాంటి ఆలోచనల్లో పడేస్తాయి అంటే ఈ సృష్టి దానంతటా అది ఏర్పడలేదు, ఎవరో దీన్ని తయారు చేశారు. వారినే మనం దేవుడు అంటాం. అసలు దేవుడికి అస్తిత్వం ఉందా లేదా? దీని గురించి ఈరోజు కూడా మనం స్పష్టంగా తెలుసుకోలేకపోయాం. 8. ఈ విశ్వం దేంతో తయారైంది? మన చుట్టూ ఉన్న మెటీరియల్స్ అన్నీ ఆటమ్స్తో తయారయ్యాయి. అయితే ఈ యూనివర్స్లో కేవలం 5% పార్ట్ మాత్రమే ఇలా నార్మల్ మెటీరియల్తో తయారైంది. మిగతా 95% దేంతో తయారైందో ఎవ్వరికీ తెలియదు. సైంటిస్టులు ఇప్పటి వరకు చేసిన స్టడీస్ ప్రకారం ఏం తెలుస్తోంది అంటే ఈ యూనివర్స్లో చాలా భాగం 2 థింగ్స్తో తయారైంది. ఇందులో మొదటిది డార్క్ మ్యాటర్. సైంటిస్టుల అంచనాల ప్రకారం ఈ డార్క్ మ్యాటర్ నార్మల్ మ్యాటర్కి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఇది యూనివర్స్లో ఉన్న పెద్ద పెద్ద పిండాల్ని కలిపే పని చేస్తుంది. అంటే ఒక విధంగా గ్యాలక్సీస్ని కలిపే పని చేస్తుంది అని చెప్పవచ్చు. రెండవది డార్క్ ఎనర్జీ. ఇది ఎలాంటి ఎనర్జీ అవుతుందంటే దీన్ని మన మానవుల చేత తయారు చేయబడ్డ యంత్రాలతో చూడలేం. కేవలం దీని ద్వారా జరుగుతున్న పనుల్ని మాత్రమే చూడగలం. అప్పుడు మాత్రమే మనం చెప్పగలం ఈ యూనివర్స్లో డార్క్ ఎనర్జీ లాంటిది కూడా ఉంది అని. ఈ ఎనర్జీ కారణంగానే మన బ్రహ్మాండం నిరంతరం ఎక్స్పాండ్ అవుతూ ఉంది. డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీని మనం చూడలేం, మరియు వీటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్తో కూడా డిటెక్ట్ చేయలేం. వీటి గురించి తెలుసుకోవటం ఈ రోజు కూడా సైంటిస్టులకు అసాధ్యంలా అనిపిస్తోంది. 7. బ్లాక్ హోల్ లోపల ఏముంటుంది? ఎవరైతే స్పేస్ లవర్స్ ఉంటారో వారందరికీ ఈ బ్లాక్ హోల్ గురించి తెలిసే ఉంటుంది. బ్లాక్ హోల్ యొక్క గురుత్వాకర్షణ బలం ఎంత ఎక్కువ ఉంటుందంటే లైట్ని కూడా బెండ్ చేసి తన వైపు తిప్పుకోగలదు. అంటే ఒకవేళ మీరు ఈ బ్లాక్ హోల్ పైనుంచి టార్చ్ లైట్ని వేశారంటే అది బెండ్ అయి బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతుంది. మనం పోయిన కొన్ని దశాబ్దాల్లో బ్లాక్ హోల్స్ గురించి చాలానే తెలుసుకున్నాం. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే అసలు ఈ బ్లాక్ హోల్ లోపల ఏం ఉంటుంది అని. ఐన్స్టైన్ ప్రకారం ఈ బ్లాక్ హోల్ ఇన్ఫినైట్ సైజ్ వరకు చిన్నగా అవుతూ పోతుంది. ప్రెజెంట్ ఉన్న సైంటిస్టుల ప్రకారం ఈ బ్లాక్ హోల్ వేరే యూనివర్స్లోకి వెళ్ళడానికి ఒక డోర్లా పనిచేస్తుంది. దీని శక్తిని ఉపయోగించుకుని మనం చాలా తక్కువ సమయంలో వేరే యూనివర్స్లోకి వెళ్ళగలం. 6. మన కాన్షియస్నెస్ ఎలా పనిచేస్తుంది?
ఈ విషయం మనందరికీ తెలుసు. ప్రతి జీవిలో కాన్షియస్నెస్ ఉంటుంది. మనం మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అర్థం చేసుకోగలం. మనం మన ఎగ్జిస్టెన్స్ గురించి ప్రశ్నించగలం. మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోగలం. ఇదే మనల్ని వేరే జంతువుల నుంచి వేరు చేస్తుంది. కానీ ఇది ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు. మన బ్రెయిన్ సెంట్రల్ కంప్యూటర్ లాగా పనిచేస్తుంది. మనం చేస్తున్న ప్రతి ఒక్క శారీరక క్రియని అనలైజ్ చేస్తుంది. మన బ్రెయిన్లో దాదాపు 100 బిలియన్ నర్వ్ సెల్స్ ఉంటాయి. వీటి ద్వారా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ పాస్ అవుతూ ఉంటాయి. కానీ మన బ్రెయిన్ మరియు కాన్షియస్నెస్ ఈ రెండు ఒకటి కావు. ఎందుకంటే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఈ కాన్షియస్నెస్ని ఎలా బిల్డ్ చేస్తాయో చెప్పలేవు. ఇదొక అన్సాల్వ్డ్ మిస్టరీ. 5. మనకు కళలు ఎందుకు వస్తాయి? సైన్స్ అయితే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది మనం డ్రీమ్స్ ఎలా చూస్తాము అని. జపాన్లో ఎలాంటి టెక్నాలజీ వచ్చిందంటే మనం మన డ్రీమ్ని రిపీట్ చేసి చూడవచ్చు. మనం పడుకున్న సమయంలో మన బ్రెయిన్ యొక్క నర్వ్ సెల్స్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని పాస్ చేస్తున్నప్పుడు మనం డ్రీమ్ని చూడగలం. సైంటిస్టుల ప్రకారం మనం డ్రీమ్ని ఎప్పుడు చూస్తామంటే మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ని ఒక భాగం నుంచి వేరే భాగానికి పంపిస్తున్నప్పుడు. కానీ ఇది 100% నిజం కాదు. మనకు డ్రీమ్స్ ఎందుకు వస్తాయి మరియు డ్రీమ్స్లో కనిపిస్తున్న వాటికి మీనింగ్ ఏమిటి? అలాగే డ్రీమ్స్ ఎప్పుడూ ఇంత విచిత్రంగా ఎందుకుంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈరోజు కూడా మన విజ్ఞాన శాస్త్రం దగ్గర లేవు. 4. దయ్యాలు నిజంగా ఉన్నాయా? దీని గురించి కొంతమంది నమ్మకం ఏమిటంటే దయ్యాలు ఉంటాయి. కొంతమంది అయితే ఈ గోస్ట్ అనే టాపిక్ని కొట్టిపడేస్తారు. గోస్ట్ కాట్ ఆన్ కెమెరా లేదా ఈ దయ్యాల యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్ ఇంటర్నెట్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. కానీ సైన్స్కి ఈరోజు కూడా దయ్యాలు ఉన్నాయని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా దొరకలేదు. దీనికోసం శాస్త్రవేత్తలు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ మరియు థర్మల్ ఇమేజింగ్ కెమెరా లాంటి చాలా అడ్వాన్స్డ్ డివైసెస్ని కూడా కనిపెట్టారు. కానీ ఈ రోజు వరకు మనం ఒక్క దయ్యాన్ని కూడా వీటి సహాయంతో పట్టుకోలేకపోయాం. అయితే మీరు దయ్యాల్ని నమ్ముతారా లేదా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. 3. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? మన పురాణాలు వేదాల ప్రకారం మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ దాని కర్మలకు అనుగుణంగా అయితే నరకానికి లేదా స్వర్గానికి వెళ్తుంది. కొంతమంది అయితే పునర్జన్మ అనే దాన్ని కూడా నమ్ముతారు. మనం ఎంత అడ్వాన్స్గా మారిపోయామంటే ఒక మనిషి తన ఆరోగ్య స్థితిని బట్టి అతను ఎంతకాలం బ్రతకగలడో చెప్పగలం. కానీ ఆ మనిషి చనిపోయిన తర్వాత అతనికి ఏం జరగబోతోందో మనం తెలుసుకోలేకపోయాం. ఇది కూడా ఈ రోజు వరకు సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఒక మనిషి చనిపోయిన తర్వాత తన కాన్షియస్నెస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మేబీ దీని గురించి తెలుసుకున్న తర్వాత మనం ఇంకా అడ్వాన్స్డ్గా మారిపోతాం లేదా మన బర్త్ మరియు డెత్ని కూడా కంట్రోల్ చేయగలం. 2. భూమి మీద జీవం ఎలా మొదలైంది? ఎన్నైతే సమాధానం లేని ప్రశ్నలున్నాయో వాటిలో అతి ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే అసలు మానవుడు ఈ భూమి మీదకు ఎలా వచ్చాడు? దీన్నే వేరే విధంగా కూడా అడగవచ్చు. అసలు ఈ భూమి మీద జీవం ఎలా మొదలైంది? చాలామంది శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఒక ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొనటం వల్ల భూమిపైన జీవం మొదలైంది. ఈ థియరీ ప్రకారం ఈ ఆస్ట్రాయిడ్లో జీవాన్ని స్టార్ట్ చేయించగలిగే చాలా ఇంపార్టెంట్ మెటీరియల్స్ ఉన్నాయి. కానీ వీటితోనే ఇంకో ప్రశ్న కూడా వెలుగులోకి వస్తుంది. ఇలాంటివి కొన్ని ఆస్ట్రాయిడ్స్ వేరే గ్రహాల మీద కూడా పడి ఉంటాయి. దీని అర్థం ఆ గ్రహాల మీద జీవం స్టార్ట్ అయ్యి ఉంటుంది. దీనికి కూడా సైన్స్ సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా దీనికి సమాధానం ఇచ్చి తీరుతుంది. 1. సైకిల్ తిన్నగా ఎలా నిలబడగలుగుతుంది? ఈ ప్రశ్న కొంచెం విచిత్రంగా మరియు స్టూపిడిటీగా అనిపించిన వాస్తవం ఏమిటంటే ఇది సమాధానం లేని ప్రశ్నల్లో టాప్ 1లో ఉంటుంది. దీని గురించి చాలామంది శాస్త్రవేత్తలు వారి థియరీస్ ఇచ్చారు. కానీ సైకిల్ పడిపోకుండా తిన్నగా ఎలా ఉండగలుగుతుందో ఒక్క థియరీ కూడా ప్రూవ్ చేయలేకపోయింది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలామంది గైరోస్కోపిక్ ఎఫెక్ట్ని ఎగ్జాంపుల్గా చెప్తారు. కానీ ఇది పూర్తిగా రాంగ్ అవుతుంది. ఈ ప్రశ్న చూడ్డానికి ఎంత సింపుల్గా అనిపిస్తుందో దీనికి సమాధానం ఇవ్వటం అంత కష్టంగా ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇమేజ్ని చూసి ఒక సైకిల్ నడవడానికి ఎన్ని భౌతిక నియమాలు ఒకేసారి పనిచేస్తున్నాయో మీరు అర్థం చేసుకోగలరు. దీని కారణంగానే దీనికి సమాధానం ఇవ్వటం అంత కష్టంగా ఉంటుంది. ఈ ప్రశ్న మీకు ఒక్కసారైనా వచ్చే ఉంటుంది. సైకిల్ని స్టాండ్ వేయకుండా అలా ఉంచితే అది పడిపోతుంది. కానీ రన్నింగ్లో సైకిల్ పడిపోదు. ఇలా ఎందుకు? సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియోలో ఏ ప్రశ్న కష్టంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.